నమస్తే అండి. ఈ వేసవి కాలంలో మనకు పుచ్చకాయలు విరివిగా దొరుకుతాయి. ఈ సీజన్లో మనకు ఎక్కువగా వస్తాయి ఈ పుచ్చకాయలు. ఇవి మన శరీరాన్ని వేడిని తగ్గించి మన దాహాన్ని కూడా తీరుస్తాయి. కాబట్టి ఈరోజు పుచ్చకాయని తీసుకొచ్చాము. ఆ పుచ్చకాయతో జ్యూస్ చేసేదానికోసంగా మీకు ఈరోజు చూపిపోతున్నాం. ముందుగా తెచ్చిన పుచ్చకాయని ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా చూడండి, పుచ్చకాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. మనం ఇప్పుడు పుచ్చకాయతో జ్యూస్ చేసుకోవాలంటే ఆ కట్ చేసిన ముక్కల పైన కండను ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మనం పుచ్చకాయ జ్యూస్ చేసుకోవాలంటే ఆ పుచ్చ దెబ్బల పైన ఉండే కండను ఆ విధంగా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి మెత్తగా. ఆ విధంగా ఈ విధంగా పుచ్చ దెబ్బలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పుచ్చకాయను మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. మనం మిక్సీలో వేసుకున్నటువంటి పుచ్చ జ్యూస్ను ఆ విధంగా వడగట్టుకోవాలి. వాటిలో గింజలు ఉంటాయి కాబట్టి మిక్సీ వేసినప్పుడు ఆ గింజలు వడగట్టుకుంటే ఆ చివరిన మిగులుతాయి మనకు. ఆ విధంగా స్పూన్తో అంటే మొత్తం జ్యూస్ అంతా కిందకి జారిపోతే ఏదైనా విత్తనాలు ఉంటే మిగిలిపోతాయి అన్నమాట. చూడండి, జ్యూస్ను వడగట్టుకున్న తర్వాత వేస్ట్ వచ్చింది చూడండి, దీన్ని తీసి పక్కన పడేయండి. ప్రతి ఒక్కరూ ఈ జ్యూస్లో ఏంటంటే చక్కెర వాడుతుంటారు తీపి కోసంగా. మనం చక్కెర వాడకుండానే ఒరిజినల్గానే జ్యూస్ని తయారు చేసాము. చూడండి, మనం రెడీ చేసి పెట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ను అందులో పోసుకోవాలి. లావు తగ్గాలనుకునే వాళ్ళు ఈ పుచ్చకాయ జ్యూస్ని తాగగలిగితే ఇది మనకు కడుపు నిన్నట్టుగా అనిపిస్తుంది తాగితే. అందువల్ల బరువు తగ్గేదానికి వీలవుద్ది. మన శరీరం చల్లదనం కోసంగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక స్పూన్ అందులో వేసుకోవాలి. ఈ పుచ్చకాయ జ్యూస్లో కలిపితే ఇవి రెండు మన శరీర వేడిని తగ్గిస్తాయి. ఇప్పుడు ఎక్కువగా ఎండలు వస్తున్నాయి, అందువల్ల చెమట పట్టి మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ గురవుద్ది మన శరీరం. అందువల్ల తలనొప్పి ఇలాంటివి వస్తుంటాయి. ఆ విధంగా తలనొప్పి తగ్గాలంటే ఇలాంటి జ్యూస్ తాగగలిగితే మన శరీరానికి చాలా మేలు జరగద్ది. ఇందులో ఒక స్పూను నిమ్మరసం, ఈ నిమ్మరసం కలిపితే మన శరీరానికి చాలా మంచిది. దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి చల్లదనాన్ని కూడా ఇస్తాయి. ఇందులో వేసిన 3 మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేటి. చూడండి, పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ ఎండాకాలం ఈ విధంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి పుచ్చకాయలు తెచ్చుకొని జ్యూస్గా చేసుకొని తాగండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పుచ్చకాయ జ్యూస్ చేసిన తర్వాత వెంటనే తాగగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పుచ్చకాయ రోజంతా ఎనర్జెటిక్గా ఉంచద్దు కాబట్టి చేసిన వెంటనే తాగితే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ పుచ్చకాయను తెచ్చుకొని ఈ విధంగా జ్యూస్ తాగి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.